అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు కొందరి జీవితాలకి ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలా నాకు ఆ నలుగురు చిత్రం ఇప్పుడు షష్ఠిపూర్తి సినిమా. ఈ షష్ఠిపూర్తి టీంతో మామూలుగా సినిమాలకి ఏంటంటే సినిమా మొదలయ్యాక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పిలిచి పాటలు రాయిస్తారు. కానీ ఈ సినిమాకి నన్ను చాలా ముందు పిలిచారు. ఉదయ్ నందనవనం అని దర్శకుడు, వీళ్ళ ఫ్రెండు, నాకు కూడా ఫ్రెండు. తను ఫోన్ చేసి, సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి. వెళ్తే నాకు పవన్ అంతకు ముందే ముఖపరిచయం ఉంది. ఒక గంట మేము వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు కూర్చుని షష్ఠిపూర్తి అండి సినిమా పేరు, ఇళయరాజా గారి మ్యూజిక్, మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు. మొదటి సినిమా, దర్శకుడికి మొదటి సినిమా, ప్రొడ్యూసర్కి మొదటి సినిమా, హీరోకి మొదటి సినిమా, ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు, ఇది అయ్యే పని కాదులే అని అనుమానించాను నేను. ఇదే నిజంగా జరిగింది. మేము ఫలానా రోజు వెళుతున్నాము, 15వ తారీఖున వెళుతున్నాము, మీకు 16నో 15నో ట్యూన్ పంపిస్తాము, అప్పుడు సిచ్యుయేషన్ చెప్తాము అని చెప్పాను. జరిగినప్పుడు చూద్దాంలే, నేను వెళ్ళిపోయాను. అయితే 2 రోజుల తర్వాతే, సార్ 15, 16 మీరు ఫ్రీగా ఉంటారా, మనం చెన్నై వెళ్ళాలన్నారు. ఎక్కడికి? ఇళయరాజా గారిని కలవడానికి. మీరు ఇక్కడ, మేము అక్కడ ఎందుకు, ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు. టికెట్లు వేసి పంపించారు నాకు. పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారని. ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇళయరాజా గారితో పాట రాయాలి, జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ. ఆ కళ నెరవేర్చిన టీం ఇది. అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు. అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. నేను బాహుబలి రాసినా, ఇంకేమి రాసినా, పిల్లారా రాసిన, ప్రియతమ రాసిన, ఏం రాసినా ఫస్ట్ నాతో ఎవరు కలిసినా మాట్లాడేది ఆ నలుగురు టైటిల్ సాంగ్ గురించి. అలాగా నిలిచిపోయింది ఆ పాట. నేను అన్నయ్యతో మాట్లాడేటప్పుడు అన్నయ్యని కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాలో నటించడం విషయంలో. అన్నయ్య మీకు ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, తోలుబొమ్మలాంటి సినిమాలో కర్మకాండకి సంబంధించిన పాట ఉంది, షష్ఠిపూర్తి పాట లేదన్నయ్య, అది మీ ముఖం మీదే షష్ఠిపూర్తి అనే ఆ టైటిల్ అనేది మీ ముఖం మీదే పండుతుంది అనగానే, అవును మనం కాకపోతే ఇంకెవరు చేస్తారన్నారు అన్నయ్య. అలా ఆయన వెంటనే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కలిశారు, కథ విన్నారు, ఓకే చెప్పారు. అలాగే అర్చన గారు కూడా టీంలోకి వచ్చారు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేశారు. అందరి పేర్లు నేనే చెప్పేస్తే డైరెక్టర్ గారు ఇంకేం మాట్లాడతారు, అందుకని చెప్పట్లా. దిగ్గజాలందరూ ఈ సినిమాకి పనిచేశారు. పనిచేయడమే కాదు, వీళ్ళని ప్రేమించారు. ఆ నలుగురికి కొన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఆ నలుగురు సినిమా టీంతో నేను కంప్లీట్ జర్నీ నాది. సినిమా అంతా పాటలు రాయడం ఒకటే కాదు. అలాగే ఈ షష్ఠిపూర్తి సినిమా కూడా నా పని ఎప్పుడూ అయిపోయింది రాయడం అనేది. కానీ ఈ సినిమాకి ముందు ఉన్నాను, ఈ తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2 రోజులు ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నుంచి షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్తున్నాను అనకపోతే మా ఆవిడ అడుగుతుంది, ఏంటి వేళ షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్ళలేదని. అంత పరిచయం. వాళ్ళిద్దరూ నాకు టెక్నీషియన్స్, ప్రొడ్యూసరే కాదు, నా పిల్లలు, స్నేహితులు వాళ్ళిద్దరూ. అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే చేస్తారు. ఇందులో ఇంకొక విశేషం, కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొన్ని క్రేజీ ఐడియాస్ వస్తాయి మా దర్శకుడు పవన్ ప్రభకి. నేను రాయాల్సిన పాట అది నా దగ్గరికే వచ్చి భీష్ముడి మరణరహస్యం అడిగినట్టు, సార్ ఫలానా సిచ్యుయేషను, కీరవాణి గారి పాటలు లిరిసిస్ట్గా నాకు ఇష్టం, కన్నా నిదురించిన పాట అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాట ఆయనతో రాయిద్దాం అనుకుంటున్నాను, మీరే అడగాలన్నాడు. అంటే వెంటనే నాకు ఇళయరాజా గారు, కీరవాణి గారి కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఒకరు లిరిసిస్ట్గా, ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం అనేది. ఆ సీన్ ఊహించుకుని పదైతే వెళదామని, లక్కీగా కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు, కలిసాము, సిచ్యుయేషన్ చెప్పాము. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ రాసే క్రమం ఎంత వేగంగా ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా జరిగిందో మరో సందర్భంలో చెప్తాను. ఈ షష్టిపూర్తి సినిమా రూపేష్ హీరోగా చేసిన ఆకాంక్ష సింగ్ మంచి నటి, అందగత్తె. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఒక జంట అయితే, మా అన్నయ్య అర్చన గారు, మనం జగమెరిగిన కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు దిగ్గజ నటులు పోటీ పడి నటిస్తే ఎలా ఉంటుందో మనం మరోసారి చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడగలుగుతాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.